ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి కల్వరి సన్నిధి సమయం వీక్షకులారా, ఈ సాయం సమయంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ సమయంలో మనము మన వాళ్ళతో ప్రభును స్తుతించి ఆయన నామాన్ని కనపరుద్దాం. ఈ లాక్డౌన్ డేస్లో దేవుడు ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీ, ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా, ప్రభు సన్నిధానవర్తులుగా మనము ఆయన వైపు చూచే ఈ శ్రేష్టమైన తరుణాన్ని, సమయాన్ని దేవుడు అనుగ్రహించిన దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో ప్రియ కల్వరి సన్నిధి తల్లి వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, సర్వాధికారి, సర్వాంచర్యామి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వైపు చూస్తుండగా నాయన, మీ మేలని చల్లని స్వరాన్ని దేవుడవు, మమ్మల్ని ఉదార్చే దేవుడవు, బలపరిచే దేవుడవు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయాన్ని దేవునికరంగా మలుచండి అయ్యా. ఈ సమయంలో మాకు గొప్ప ఆదరణ, సమాధానము, సంతోషము, సంతృప్తి కనుక దేవా, మీరు జీవము కలిగిన జీవాధిపతి, శక్తిమంతుడు చూస్తున్నాము నాయన. మీరు రాతి బిడ్డను మీరు స్పర్శించి అయ్యా, బలహీనులుగా, వ్యాధిగ్రస్తులుగా, వైరస్ బారిన పడినటువంటి బిడ్డలందరినీ గురించి స్వస్థపరచండి, నెమ్మది దయచే, ఆదరణ దయచే. వాటిలో ఉన్నటువంటి అయ్యా పడకలో దేవ బిడ్డలందరినీ మీరు తాకుమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి రాష్ట్రాన్ని మీరు కనికరించండి, స్వాస్థపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. కనికరించండి. జీవము కలిగిన ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అయ్యా, దాదాపుగా 210 దేశాల్లో ఉన్న ఈ వైరస్ బారి నుండి ప్రభా ఎంతో తలడిల్లుతున్నటువంటి అంధకార స్థితిలో ఉన్న బిడ్డలను మీరు కనికరించండి, కృప చూపండి, స్వస్థపరచండి నాయన. ఈ వైరస్ ను నిర్మూలముగా విప్పించండి అయా, లయపరచమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో బిడ్డలకు స్వస్థతను చేకూర్చండి నాయన. కనికరించండి అయా, ప్రతి రాష్ట్రాన్ని కనికరించండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభు అయా తండ్రి, పాజిటివ్ కేసులు మీరు కనికరించండి నాయన. మీ గాయపడిన హస్తము చేత ఉంచండి, సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిచర్య గావిస్తున్నటువంటి నాయన అయా, మెడికల్ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ వారిని ప్రభా ఆశ వారించేందు కనికరించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను కనికరించి డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేస్తుండగా మా మున్సిపాలిటీ వర్కర్స్ ను కనికరి ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రాంతాన్ని స్వస్థతను, విడుదలను, ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మా ఆదరణకర్తనైనట్లుగా బిడ్డలను ఆదరించి హక్కును చేర్చుకొని మహిమ పొందుమని ఈ సమయంలో నీ దిదిన దాసుని ద్వారా వెరడు చేసి తద్వారా ఒప్పించుకోమని అయా, ఈ లైవ్ వీక్షకులందరినీ మీ దయగలిగిన హస్తాలు బిడ్డలను మీరు కనికరించి కృప చూపి మీరే ఈ సమయంలో గమ్యం పాట మాతో కలిసి మీరు కూడా ఏకీభవించి వారి చక్కటి వాక్య సందేశాన్ని మనము ఆలకిద్దాం.
ప్రియులారా, చక్కటి దైవ సందేశాన్ని మనం ఆలకిద్దాం. దైవజనుడి ద్వారా డాక్టర్ రెవరెండ్ టిఎన్ దివాకర్ గారు మనకి ఇప్పుడు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనము చక్కగా ఆలకించి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైన ఈ సమయంలో ప్రభు పాద సన్నిధిలో విధానం బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సర్వోన్నతుని మహాకృప మనపై ఉన్నదని మనం గ్రహించగలుగులాగున దేవుడు చేస్తున్న గొప్ప మేలును బట్టి తెలుసుకోగలుగుతున్నా. అందును బట్టి నేను దేవుని ఎంతగానో సరే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని నామం క్రీస్తునందు ప్రజల బిడ్డలారా, నిరుత్సాహంగా నీరుగారిన తనతో సాతాను బలాధిక్యతను సంపాదించుకుంటాడు. మనం అప్పుడే ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ దేవుని మహిమ వాడు అనగదొక్కబెడతాడు. మనకు జయకేతం అందించబడుతుంది. దేవుని యందు మనము సంపూర్ణమవుతాం, సంతోషభరితులవుతాం. నిత్యం దేవుని స్తుతించాలి, మహిమోన్నతుని ఘనపరచాలి. స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరం గనుక అటు స్తుతి ఆరాధన చేయటం అన్నది ఎంతో విలువైనది. సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తూ నేను ఉదయకాల వేళ ఫేస్బుక్ చూస్తున్నప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ వాళ్ళు చాలా చక్కగా దినవంతా కూడా దేవుని స్తుతించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అనుకుంటాను ఈ స్తుతి ఆరాధనే చేస్తూ ఉన్నారు. ఎంత విలువైన కార్యం కనుక నిజమైన దేవుణ్ణి ఆరాధించడం అన్నది గొప్ప విశేషమైన సత్యం. మహిమోన్నతునికి ఘనత మహిమ ప్రభావం ఎట్టి సమయమందైనా మనము సమర్పణ చేయదగిన వాళ్ళమని సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధానంలో వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం. దేవుని యొక్క సత్య లేఖనాలను మనం అర్థం చేసుకోవటానికి, అన్వయించుకోవటానికి, దేవుని వాక్యానుగుణంగా ప్రభు పాదసంలో మన జీవితాలు సరిపోల్చుకోవటానికి ప్రయత్నం చేద్దామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సత్యవేద గ్రంథంలోని కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు ధ్యానాంశం యోసేపు, దావీదు. ఈ సత్యాంశాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అనే మాట జ్ఞప్తికి చేయబడుతూ ఉంది. ఒకసారి మళ్ళీ చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33:13. యోసేపును గూర్చి ఇట్లా నేను ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన. యోసేపును గూర్చి ఇట్లా నేను ఆకాశ పరమార్థము వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన. యోసేపును గురించిన విలువైన మాటలు కొంచెం ఎక్కువ తగ్గించేసాం. క్రీస్తును బిడ్డలారా,
మన ధ్యానాంశం యోసేపు దావీదు. ఈ పోలిక సత్యాలు మనం అర్థం చేసుకోగలిగితే ఆత్మీయంగా మనం చాలా అభివృద్ధి నొందగలుగుతాం, విశ్వాసంలో స్థిరమవుతాం, ప్రభుకు ఇష్టలుగా వర్తిల్లటానికి వీలవుతుంది అనే సత్యాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. పిల్లరా, యోసేపు యేసుక్రీస్తు ప్రభుకు ముంగుడుతో, ముందుగా బాగా అర్థం చేసుకోండి. యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన ముంగుర్తుగా ఉన్నాడు. యోసేపు గుణ సౌశల్యతలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులో ప్రస్ఫుటం. అయితే దావీదు దేవునికి ఇష్టడు. యోసేపు యేసయ్యకు పోలికగా ఉంటే దావీదు దేవునికి ఇష్టడుగా ఉండినట్టుగా రాయబడుతుంది. మనం యోసేపు దావీదు ధ్యానాంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి యోసేపు గురించిన విశేషమైన సత్య వివరణలు కొంచెం మనం ఆలోచన చేయడానికి మనం ప్రయత్నిస్తే జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఈ జీవం కలిగిన దేవుని గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని పేరు. పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉపదేశిస్తున్న అత్యంత విలువైన సత్య అర్థం చేసుకోవటానికి జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధ గ్రంథం దేవుని నామమున చిన్న అవాంతరాలు, మరి సెల్ ఫోన్ బాగా హీట్, లైట్ కొంచెం కట్ అయిపోయింది. పిల్లరా, మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో కష్టమవుతుంది. రేపు దావీదు గురించిన ధ్యానాంశాన్ని మనం చూస్తాం. సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. అందుకని బైబిల్కు పరిశుద్ధ గ్రంథం. ఎందుకు అలాగా అంటే దేవుని యొక్క జీవగ్రంథంలో ఉన్న తెలిపేదే జీవగ్రంథం. సత్యాన్ని దాచి ఉంచేది కాదు దేవుడు. పాపమును పాపము అంటుంది, పారాగానే పిలుస్తుంది. కనుక గ్రంథం ఇప్పుడు మీరు చూడండి, అది హైడ్ చేయొచ్చు. కొంతమంది భ్రష్టులు అర్థం చేసుకోలేని మూర్ఖులు అంతకన్నా భయానకమైన విషయ వివరాలు దేవుని గ్రంథంలో పాపమును సత్యమును స్పష్టంగా చేస్తుంది. కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి ఇద్దరు జీవితాలను మనం చూడబోతున్నాం. గురించి, రెండో వాళ్ళు దావీదు గురించి. యోసేపు యేసుక్రీస్తు ప్రభు యొక్క ముంగుడుతుగా ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభుకు ఉన్న స్పష్టంగా కనపడతాయి. ఇక దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు అనే మాట రాయబడుతుంది. దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. కనుక ఈ వీరిద్దరి జీవితాల్లో ఉన్న దానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆదికాండం 39వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం, సమూయేలు గారు రాశారు 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చిన్న భాగాల్లో దావీదును గురించిన విషయ వివరణ, వీరిద్దరి ఆ గుణ సౌశల్యత, పాత నిబంధనకు భక్తుల ఆ యొక్క సత్యాలు మనం అధ్యయనం చేయాలి. అత్యంత ప్రాముఖ్యమైన ప్రాధాన్యతతో కూడినటువంటి వారిద్దరి జీవితంలోని స్పష్టంగా ముఖ్యమైన ఘట్టం. అవి చాలా అవసరం, అత్యవసరమైనటువంటి విలువైన ఉంటే తెరిచి చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం వరకు, ఆ తర్వాత 2వ వచనాలు అతిగా తీసి పెట్టుకొని ఉండండి. ఈ ఇద్దరి క్యారెక్టర్స్ అక్కడ మనకు
అది పాత ఆ ప్రధాన ప్రాముఖ్యమైన ఘట్టాలు మనకు కనపడదు. మనకు ఉజ్జీవం, మనకు బలం, విషయ వివరణలు మనకు భయం, మనకు కనుక క్రీస్తును ప్రజలు పెట్టారు. పెంచబడటానికి గల కారణాలు ఏంటి అనే ఆలోచన చేస్తే ధ్యానం చేయవచ్చు. యోసేపు యొక్క జీవితాంశాలు అద్భుత అధ్యాయులు ఆది కాండంలో ఆయన గురించి వ్రాయబడి ఉన్నాయి. అత్యంత మనిషి యోసేపు అనే మాట ఆయన ఆత్మీయత, అనుభవపు అభివృద్ధి, ఆటంకపు, ఆ తర్వాత ఎన్నో రకాలైన కోణాల్లో యోసేపు జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తును అభివృద్ధికి ఎంతగానో ఈ విషయాలు మనకు యోసేపు యోగ్యతలు ధ్యానం చేయటానికి మనము దావీదు గురించిన సత్యాన్వేషణలో ఉన్నామనే సత్యాన్ని, మన జీవితాన్ని లేక మన ప్రవర్తన కానీ లేక ఆయన యొక్క పరివర్తన, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన విశేషణ, ఆయన ప్రభుపై ఆధారపడిన విషయ వివరాలన్నీ కూడా ఎంతో ఆదర్శప్రాయం మన ఆత్మీయ జీవితానికి. బిడ్డలారా, ఆదర్శ చేత అన్నదమ్ముల అందరికి అండగా, ఆప్తుడిగా, ఆ ఆకలి తీర్చిన వాడి, ఆపద్బాంధవుడిగా, ఆశ్చర్యకరుడైన దేవునికి అనునిత్య ప్రతినిధిగా నిలిచి ఆదర్శపరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నవాడు యోసేపు అనే సత్యానికి జ్ఞాపకం చేస్తాం. చాలా విలువైన విషయాలు యోసేపు కలిగిన ఆధిక్యతలు కావటానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఘనత నొందినటువంటి విషయం ఘనతను అనుగ్రహించును. ఎప్పుడు ఆ ఘనతను అనుగ్రహిస్తాడంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ప్రకారం యెహోవా యందు అది ఘనతకు మూలం. స్పష్టంగా కనపడతాయి ఆయనలో ఘనతకు గల కారణ ఆది అంటే ఆయన దేవుని ఎంతో భయము, భక్తి కలిగి జీవించిన 17 సంవత్సరాల ఇంటికి చేరుకునే లోపల ఆయనకు 19-20 సంవత్సరాలు మహా అంటే ఉండవచ్చు. కానీ ఒకసారి మీరు చూడండి, వచనం ఆది కాండం 37:2 కానాను దేశంలో 17 ఏళ్ల వాడై తన సహోదరుడిగా మందను మేపడి కాపరిగా యోసేపు వాక్యం అనే ఖడ్గధారణ ఘనత నొందిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సమూయేలు ఘనపరచు వానిని ఆయన ఘనపరచును. ప్రభు ఎందుకు భయం భక్తి కలిగి జీవించిన యవనస్తుడు దేవుని గ్రంథంలోని లేఖనాలు అనేకంగా వేగంగా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి, లేకపోతే రికార్డ్ అయింటే విషయాలు చూసుకుని అధ్యయనం చేయడానికి మీరు ప్రయత్నించండి. సామెతలుగా కృపను అనుసరించి వారికి ఘనత వస్తుంది. మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం శోధనలో నిలిచిన వానికి ఘనత వస్తుంది. గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం ప్రకారం కలహమునకు
వస్తుంది. సామెతల గ్రంథం 29:3 వచనం ప్రకారం వినయ మనస్కులకి ఘనత వస్తుంది ప్రకారం సుబుద్ధిని కౌగిలించుకునటం వలన ఘనత వస్తుంది. సామెతల గ్రంథం 14 వలన ఘనత వస్తుంది. సామెతల వచనం ప్రకారం జ్ఞానం కలిగి ఉండటం వలన ఘనత వస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 వచనం ప్రకారం తన ఘటమును కాపాడుకొనటం వలన ఘనత వస్తూ ఉంది. లేకుండా దెబ్బలు తినేడల ఘనత వస్తూ ఉంది. సామెతల గ్రంథం 27:18 వచనం ప్రకారం తన యజమానికి మన్నించువానికి ఘనత వస్తూ ఉంది. ఆ తర్వాత గ్రంథాలు అనేక విషయాల్లో ఈ లేఖనాలు స్పష్టతను జ్ఞాపకం చేస్తున్నారు. సామెతల గ్రంథం 19:11 వచనం ప్రకారం తప్పులు క్షమించడం వలన ఘనత వస్తూ ఉంది. క్రీస్తును ప్రియమైనవాడు సామెతల గ్రంథం 11:16 వచనం ప్రకారం నెన్నరు కలిగి ప్రవర్తించడం వలన ఘనత వస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. యెషయా గ్రంథం 61:7 వచనం ప్రకారం అవమానం పొందిన వానికి రెట్టింపైన ఘనత. అన్నలు కొట్టి నెట్టి ఆయనను అమ్మివేసి ఆ యొక్క పొతిఫరు ఇంటిలో అవమానకర రీతిలో చెరసాలలో బంధించి వేసి దెబ్బలు నొందినా కూడా దేవుని కొరకు నీతిమంతమైన క్రియాశీలకమైన జీవితాన్ని జీవించటం వలన అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక యోసేపులో ఉన్నవి ఆ ఘనత ఆధిక్యతను మనం గమనిస్తే, ఆయన గురించిన విషయాన్ని జీవితాల గురించి ధ్యానిస్తే, ఆయన ఘనతలను గమనిస్తే ప్రభువును ఘనపరిచి ఆయన ఘనతల కొరకైన సాక్షులు నిలిచడం అన్నది ఎంతో విలువైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తారు. కనుక కష్టే ఫలి అన్నారు పెద్దలు. మనం కష్టపడకుండా ఏది సంపాదించుకోలేము. గ్రహించమని జ్ఞాపకం చేస్తారు. కనుక ప్రభు కొరకు ప్రభులో మనం ఆయన కొరకు అవమానం, కష్టను, నిందను, వేదన, యాతను, కన్నీళ్లను, గాఢాంధకార లోయ అనుభవం మనం పొందుకోవచ్చు వచ్చినా కూడా ఎదురుండి నిలిచి ఘనత ముందుటకు కారణంగా నిలువబద్ధమైన సత్యాన్ని క్రీస్తునందు దేవుని బిడ్డలారా మన జీవితంలో అతి ఆధిక్యత ఉండటం ఆశీర్వాదకరమైన సత్యాన్ని గ్రహించమని నేను మీకు యోసేపు ఘనతకి కూడా గల కారణాలు చూసాం. యోసేపు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉంటున్న వాడిగా మనకు కనపడుతున్నాడు. ఇక దావీదు గురించి మనందరికీ తెలిసిన క్యారెక్టర్. చిన్ననాటి నుంచి ఆయన గుణ సౌశల్యతలను గుర్తెరిగిన వాళ్ళమే, ఎరిగి ఉన్న వాళ్ళమే. సండే స్కూల్ నుంచి కూడా దావీదు జీవితాంశాలు మనకు ఎరిగిన వాళ్ళమే. క్రీస్తును ప్రజలు బిడ్డలారా, ఆయన గురించి ఒకసారి మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం. ఆ గ్రంథం అంతా కూడా చాలా విశేషమైన సత్యాలు ఆయన గురించి రాయబడుతున్న విషయం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం. ఆయన ఎలాంటి స్థితి, ఆయన ఆధిక్యత జీవితాలు ఆయన కలిగి ఉన్నాడు స్పష్టంగా రాయబడుతుంది. 16వ అధ్యాయం 17 వచనాల్లో మీరు చూస్తే ఆయన గురించి పలు విశేషమైన సత్యాలు ఆయన గురించి రాయబడతాయి. ఆ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18 వచనం చూడండి. అతడు బహుశూరుడు అనే మాట రాయబడుతుంది. అతడు బహుశూరుడు, శూరుడు. 21వ వచనంలో చూడండి, అతడు సౌలునకు బహు ఇష్టుడు అనే మాట రాయబడుతుంది. ఆ తర్వాత చూడండి 17వ వచనం, 17వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ అధ్యాయం అతని గురించి రాయబడుతున్న ఈ మాటలు. 18వ అధ్యాయం 18వ అధ్యాయం 30వ వచనం బహు వివేకి అన్నమాట రాయబడుతుంది. 30వ అధ్యాయం 30వ వచనం ఆ చివరి భాగం చూడండి, అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కెను. ఇంకొక మంచి మాట దావీదు గురించి రాయబడుతున్న మాట చూడండి. 19వ అధ్యాయం 5వ వచనం, అతడు ప్రాణమునకు తెగించి 4వ వచనం మధ్య భాగం, అతడు బహుమేలు చేసేవాడు, బహుమేలు, బహు వీరుశూరుడు, బహు ఇష్టుడు, బహు సౌందర్యవంతుడు, బహు వివేకి, బహు ఆయన ప్రసిద్ధి నొందిన వాడు, బహుమేలును చేసిన వాడు దావీదు.
దేవునికి జీవం కలిగిన గ్రంథంలో ఆయన గురించి విశేషమైన సత్యాలు వ్రాయబడుతూ ఉన్నాయి. అంత మాత్రం కాదు, దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు. దినమునకు 3 మార్లు కీర్తనల గ్రంథం 55వ కీర్తన, కీర్తనల గ్రంథం 55వ కీర్తన 17వ చరణం, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుచున్నందుకు ఆయన నా ప్రార్థన ఆలకించు. దావీదులోని శ్రేష్టమైన లక్షణాలు, ప్రార్థనలో ఉండేవాడు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున దేవుని ధ్యానిస్తున్నాడు. దినమునకు 7 మార్లు ఆయన ధ్యానించని వాడు, దేవుని స్తుతించేవాడు, సన్నుతించేవాడు. ఇంకొక మంచి మాట, జనులు నాతో దేవుని మందిరకు వెళ్ళుదని చెప్పినప్పుడు నేను మిక్కిలి సంతోషించి తిని అంటే, అలాంటి ఉన్నతమైన గుణ సంశీలితలు కలిగి దేవునికి ఇష్టడైన వాడు, ఉదయానుసారైనటువంటి వాడు దావీదు. అయితే ఈ చదవబడిన ఈ లేఖన భాగాలు చూస్తున్నటువంటి ఈ లేఖన భాగాలు సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో దావీదు యొక్క క్యారెక్టర్ స్పష్టంగా కనపడుతుంది. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం రాయబడిన ఈ లేఖన భాగాల్లో యోసేపు క్యారెక్టర్ చాలా చక్కగా కనపడుతుంది. ఈ 2 క్యారెక్టర్లు మనం బేరీజు వేసుకుని చూడగలిగితే అనేక సత్యాలు మనం నేర్చుకోవడానికి వీలవుతుంది అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ లేఖ చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే యోసేపు చేసిన కార్యాలు మనం చూస్తే, యోసేపు యోసేపునకు తన భార్య అనగా దినదినము శోధించుతున్నట్లుగా లేఖనంలో రాయబడుతుంది. ప్రతి దినం శోధించుచు ఉండెను అని మాట్లాడుతుంది. చదువు ఆదికాండం 6. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తిరుడు తప్ప తనకేమీ ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడు సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగి ఉన్నదంతయు నా చేతికి అప్పగించను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో ఈ మాటలను చూస్తే ఆయన ప్రతి దినము ఆయనను శోధిస్తూనే ఉన్నది యోసేపు. అయితే యోసేపు దేవుని దినదినము కనపరుస్తూనే ఉన్నాడు. ఎవ్రీ టైం షీ ఈజ్ ఆస్కింగ్, ప్రతిరోజు అనగా శోధిస్తూనే ఉంది. కానీ యోసేపు దేవుణ్ణి గణపరుస్తున్నాడు. దినదినము శోధన అతని క్రీస్తును ప్రధాన బిడ్డలాగా మన జీవితం యాత్రను చేస్తున్న ఈ ప్రయాణంలో మనం ప్రతి దినము దేవుని అందలి ఆధిక్యత ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ నడుస్తున్న దినాల్లో శోధన అన్నది తప్పదు. ఏ రూపైనా వస్తుందో తెలియదు, అది ఎటు రీతిలో వస్తుందో తెలియదు. ప్రతి దినము మనకు శోధనలు ఎదురవుతున్నాయి కనుక మనం అటు శోధనలకు గురి కాకుండా దేవుని నిత్యము మనం ఘనపరచాలి. ప్రతి శోధనను జయిస్తూ దేవునికి ఘనతను తీసుకురావాల్సిన బద్ధులమై ఉన్నామనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాడు. కేవలం 20 years old బాయ్ అయినటువంటి యోసేపు ప్రతి దినము దేవుని ఘనపరుస్తున్నాడు, శోధించబడుతున్నాడు. మనకు కొన్ని శోధనలు అనేవి వచ్చినప్పుడు ఎంతో వేదనకు వెదకు ఆందోళనకు ఆవేదనకు ఆక్రందనకు గురైపోతున్నాం. అయ్యో శోధన శోధన శోధన. అవును, శోధనలు వచ్చినప్పుడు సువర్ణములే మెరియటానికి దేవుడు ఇస్తున్న గొప్ప అవకాశం అనే సత్యాన్ని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? అట్టి శోధనలు మనకు విలువైన ఆధిక్యతను ఘనతను తీసుకుని వస్తున్నాయని సత్యాన్ని మరొద్దని జ్ఞాపకం చేస్తున్నాను. శోధన వచ్చినప్పుడు నువ్వు దేవుని గణపరచు, దేవునికి మహిమను తీసుకొని వచ్చే రీతిగా ఆయన కొరకు ఆత్మీయంగా నిలవడమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపుకు ప్రతిదినము ఆమె శోధిస్తూ ఉంది. అయితే యోసేపు దేవుని ప్రతిదినము గణపరుస్తూ ఉన్నాడు. యోసేపు మనకు మంచి మాదిరి. యోసేపు మన జీవితాలకు ఆత్మీయ జీవితానికి ఎంతో మంచి మాదిరి. అయితే యోసేపు ఆయన యవనస్తుడు, పడుచువాడు, పెళ్లి కాని పడుచువాడు అని పానదాయకుడు ఆ యొక్క చెరసాలలో యోసేపును చూసి హెబ్రీ పడుచువాడు అని ఆయన గురించి ఆయన పలుకుతున్నట్టుగా పానదాయకుడు పిలుస్తున్నట్టుగా లేఖలో రాయబడుతుంది. అయితే క్రీస్తు దేవుని బిడ్డలారా, దావీదు పెండ్లైన వాడు, పిల్లలున్నవాడు. దావీదుకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. అయితే ఈ దావీదు యొక్క విషయంలో మనం చూస్తే ఆయన బెత్షెబా విషయంలో పాపంలో పడ్డాడు. బెత్షెబా విషయంలో పాపంలో పడ్డాడు. దావీదు చెడ్డ మాదిరి, యోసేపు మంచి మాదిరి.
దావీదు చెడ్డ మాదిరి. నిలవాల్సిన వాడు, స్థిరంగా నిలదొక్కవలసిన వాడు, అట్టి స్థితికి గురి కాకుండా, శోధనకు దిగజారిపోకుండా దేవుని కొరకు నిలవలసిన వాడు దావీదు. అని ఇక్కడ దిగజారిపోయాడు, తొట్టిల్లి కూలిపోయిన స్థితిని గమనించమని జ్ఞాపకం చేస్తున్నాం. బెత్షెబాను గురించి మనం ఆలోచన చేస్తే, అంతేగా పోతీఫర్ భార్య గురించి, వీళ్ళందరి గురించి కూడా మనం ఆలోచన చేస్తే, పోతీఫర్ యొక్క భార్య గురించి మనం ఆలోచన చేస్తే ఆమె చాలా చెడ్డ స్త్రీ, చాలా చెడ్డ స్త్రీ. అయితే బెత్షెబాను గురించి రాయబడుతున్న మాట, ఆమెను జీవం కలిగిన దేవుని గ్రంథం, భక్తులు, పండితులు కూడా చెప్తున్న మాట, ఆమె బహు గనురాలు, యోగ్యురాలు. ఆమె యోగ్యురాలు అనటానికి ఒక చిన్న నిదర్శనం మనం చూడాలని ఆశపడితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ వచనం. యెష్షయి రాజైన దావీదును కనెను, ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. కనుక బెత్షెబా యొక్క జీవిత పరిపూర్ణత ఇక్కడ రాయబడుతుంది. ఆమె యోగ్యురాలు. ఈమె చెడ్డ స్త్రీ, అయితే బెత్షెబా యోగ్యురాలుగా పరిగణించబడుతున్న సత్యం. కనుక క్రీస్తు ప్రియమైన బిడ్డలారా, నిత్యం, ప్రతిదినం, దినదినం మనం పరిపూర్ణంగా జాగ్రత్తగా ఉండాలి అనటానికి ఒక గొప్ప నిదర్శనం. ఎప్పుడు తొట్టిల్లి కూలిపోవటానికి అవకాశాలు దొరుకుతాయి, లేక ఎప్పుడు తొట్టిల్లి కూలిపోవటానికి శోధనలు మనల్ని ఎదుర్కొంటాయి, అటు విషయాలు మనం ఏదైనా నిలవాలో అన్నది దేవుని సత్యవాక్యం మనకు బోధిస్తుంది. నిలదొక్కటానికి మనకు ఆస్కారం కలిగింపచేస్తుంది, మనం హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, గుర్తింపు కలిగిన క్యారెక్టర్స్ ఖచ్చితంగా మనకు స్పష్టంగా కనపరుస్తుంది. కనుక ఆత్మీయంగా తొట్టిల్లిపోవటానికి ఆస్కారం ఏంటో ఒకసారి పరిశీలన చేసుకోమని, ఎందుకంటే దేవుని చిత్తాన్ని, ఆయన ఆశలను, ఆయన ఆశయాలను, ఆయన అతిశయాలను, ఆయన ఉద్దేశాలను భంగం చేయటానికి సాతాను నిత్యము అనునిత్యము ఎవరిని మెంగుతున్నా అని ఎదురు చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. అనగా విశ్వాస జీవితాన్ని కట్టుకోబద్ధులమై ఉన్న సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఆయన ప్రజల పతనం వాడికి కావాలి, ఆయన ప్రజల యొక్క జీవితాలు అధోగతి పాలు కావాలి, వారి యొక్క ఆయన ప్రజల యొక్క జీవితాలు అవమానకాలుగా పాలు కావాలి, నిందల పాలు కావాలి, అసహ్యకరంగా వారి జీవితాలు కనపరచబడు. అందుకోసం వాడు నిత్యం ప్రయత్నం చేస్తున్న సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు పాపంలో పడ్డాడు, కానీ ఆయన జీవితంలో ఆ మచ్చ మాత్రం తొలగి సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఏముందిలే, దావీదు పడ్డాడు, దావీదు లేచాడు, దావీదు ప్రార్థించాడు, దావీదు మార్చబడ్డాడు. ఆ రీతిగా మనం కూడా పడతాం, లేస్తాం, ఆ రీతిగా పశ్చాత్తాపడతాం, ప్రభువుకు సాక్షి నిలబడతాం. ఇంకొకటి అంటాడు, అవును, ఆ సెలవులో దొంగ యాతన పడుతున్న సమయంలో, మరణానికి సమీపించిన సమయంలో ప్రభును వేడుకున్నాడు, కనుకనే అతడు పరదేశ పాలయ్యాడు. ఆ రీతిగా నేను ప్రార్థన చేస్తానని వాళ్ళు చాలా అవకాశం లేదు. ప్రియ సోదరి, అవకాశం నీకు కలగనేరదు. అది సూర్యుని క్రింద ఒకే ఒక మనిషికి లభించింది, అది ఆయన కుడివైపున ఉన్న దొంగ గెస్టస్ మాత్రమే ఆ ఆధిక్యతను పొందుకున్నాడు. కృంగుచున్న యేసు వైపుకు చూచి, యేసు, నీవు నీ రాజ్యముతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ గొప్ప అవకాశాన్ని, ఆ గొప్ప పశ్చాత్తాపపు మనస్థితిని ఆ క్షణంలో కలిగి ఉన్నాడు. కనుక ప్రభుతో పాటు ప్రార్థించుకు వెళ్ళటానికి వీలు కాగలేదు. మరి నీకు నాకు అలాంటి అవకాశం లేదు, రాకపోవచ్చు, రాదు కూడా. కనుక జాగ్రత్త వహించి ప్రభుకున్న సాక్షులకు నిలవబద్ధులమై ఉన్న సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఇద్దరు కూడా, యోసేపు, దావీదు, ఇద్దరు గొర్రెల కాపర్లే. దే బోత్ ఆర్ ద షెపర్డ్స్. వాళ్ళు మంచి కాపరులే, వాళ్ళు గొర్రెల కాపరులే. అయితే క్రీస్తును పొందిన బిడ్డలు, వారిలో ఒకరు ఒక శోధనను జయించిన వాడు, ఒకరు శోధనకు గురైన వాడు. యోసేపు ఆ యొక్క శోధనను, వంటిని, గొలియాతును జయించి 10,000 మంది సైన్యాన్ని, సౌలును జయించిన వాడు దావీదు. ఇద్దరికి జయం అనేది ఆధిక్యతగా ఉంది. అయితే ఇక్కడ క్యారెక్టర్స్ కొంత మార్పు కలుగుతున్న స్థితిని గ్రహించమని
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట నన్ను మీతో చెప్పనివ్వండి. కారణం ఏంటంటే దావీదు ఆ యొక్క ఆధిక్యత జీవితం ఏంటంటే శోధనలో పడక ముందు దావీదును జయించిన వాళ్ళే లేరు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అసానుభవుడైనటువంటి 7 ముర్రల జానుడు ఎత్తున్నటువంటి గొల్యాతును చూసినప్పుడు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు, యుద్ధము యెహోవాదే అంటూ బౌలుడుగా ఉన్నా కూడా వడసల రాయి పెట్టి విసిరి తొడగొట్టిన వాడి తలగొట్టి దిక్కుకొట్టి తీసుకొచ్చిన వాడు దావీదు. శోధనలో పడక ముందు దావీదును ఎదిరించి గెలిచిన వాడు లేడు. అయితే క్రీస్తు బిడ్డలో పాపంలో పడిన తర్వాత దావీదు రాజ్యం విడిపోవాల్సి వచ్చింది. రాజ్యం విడిచి తన రహస్య పాపపు జీవితంను బట్టి అతని జీవితం దహించి వేయబడింది. కనుక క్రీస్తు బిడ్డలారా, యోసేపు ఆయన యొక్క జీవితం ఎలాగుందంటే ఆయన యోసేపు పాపము నుండి దూరంగా పారిపోయినవాడు. అయితే దావీదు పాపము ఫలితంగా పారిపోవలసి వచ్చింది. ఎంత వ్యత్యాసమో చూడండి. 20 years old బాయ్ యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. రాజ్యాధికారంలో ఉన్నటువంటి దావీదు రాజ్యం విడిచి దూరంగా పారిపోవాల్సిన కారణం తన ఆంతర్య రహస్య పాపపు జీవితమును బట్టి. ఎంత ఘోరమో చూడండి, ఎంత ఘోరమైన పరిస్థితులకు దిగజారిపోతుందో ఆలోచించండి. ఈ పాపము బట్టి అది యోసేపు దూరంగా పారిపోయాడు. పాపమును బట్టి పాపపు ఫలితార్థంగా దావీదు తన రాజ్యాధికారాన్ని విడిచి దూరంగా పారిపోవలసి కూడా వచ్చిందని సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తుంది. దావీదు సామాన్యుడు కాదు, దావీదు సింహబలుడు, దావీదు ఇశ్రాయేలుకు దీపం వంటి వాడు. దావీదు ముఖం మీద ముసుగు వేసుకొని అరణ్యంలోనికి పారిపోయిన వాడు దావీదు. ఎంత వీరుడు, ధీరుడు, శూరుడు. ఆయన సైన్యంలోకి చేరకమునిపై ఆయన శూరుడు, బలాధిక్యత కలిగిన సింహబలుడు. సింహాన్ని ఎలుగుబంటిని చీల్చిన వాడు దావీదు. సింహము నోట నుండి గొర్రె పిల్లని విడిపించిన వాడు దావీదు. క్రీస్తునందు ప్రజలు పెట్టారు. పాపం మనిషిని ఎంత పతనం చేస్తుందో, పాపం మనిషిని ఎంత పతనావస్థకు దిగచారుస్తుందో ఆలోచించుకుంటాం. పాపం అంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు. పాపం అంటే ఏముంది లేనట్టు నేలకు ఎగిరేస్తారు, నాలుకను కరుచుకుంటారు, లేకపోతే కళ్ళు ఎగిరేసి పెట్టకాలను చూస్తారు. కానీ అది నీ జీవితాన్ని అధోగతి పాలు చేస్తుంది. అత్యంత హీన స్థితికి నిన్ను దిగచారుస్తున్న స్థితి పాపము అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తుంది. పాపము నిన్ను పట్టుకున్నాను. పాపాంధకారంలోనూ కూరుకుపోయి ఉన్నావా? ఈ రాత్రి వేళ ఈ సత్య అంశాలు నీ జీవితానికి ఒక మార్గదర్శకంగా నిలవాలని నా ఆశ, ఆకాంక్ష, నా ప్రార్థన. కనుక క్రీస్తు హృదయం బిడ్డలారా, ఈ దావీదు జీవితంలో ఇంటి ఘోరమైన స్థితి, ఆ యొక్క స్థితులు అనగా వీరి ఇద్దరు జీవితాంతపు పరిస్థితులు ఎందుకు మనం నేర్చుకోవాలంటే ఈ యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ రాయబడిన సత్యాలు. కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మనకి ఈ మాటలు, ఈ సత్యాలు వెల్లడి చేయబడ్డ క్యారెక్టర్స్ మనకు చూపించబడ్డానికి గల కారణాలు ఏంటో పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 10-11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. యుగాంతమందున్న మనం భయానకమైన, అపాయకరమైన చీకటి దుర్దినాల్లో మనం ఉంటున్నాం. సులువుగా చిక్కులు పెట్టు పాపము ఎర వల వేయటానికి సతాను బహు తేలిగ్గా మనల్ని పడివేయటానికి చూస్తున్నాడు. అయితే ఒకటి అద్భుతకరమైన సత్యం, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వాళ్ళం కాదు కదా. దేవుని సన్నిధానంలో వాక్య పరిపూర్ణతలో మన జీవితాలు కట్టుకొని నిలబెట్టుకొని నిలదొక్కుని మనం నిలవగలిగితే ప్రభుత్వ సాక్షులుగా వర్ధిల్లగలుగుతామనే సత్యాన్ని మరవద్దని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు హృదయం బిడ్డలారా, ఒక సత్యాన్ని నన్ను మీతో చెప్పనివ్వండి. కారణం ఏంటంటే ఒక మనిషి తరం తర్వాత ఆ తరాన్ని, ఆ దినాన్ని ఆ సాతాను శోభిస్తూనే వస్తున్నటువంటి స్థితిగతులు మనం ఆలోచన చేస్తే దావీదు యోసేపుకు ఉన్న మధ్యకాలం ఎంత అంటే 1000 సంవత్సరాలు, 1000 years. దావీదుకు మధ్య ఉన్న కాల స్థితి అది 1000 years. అయితే యోసేపుకు దావీదుకు మధ్య ఉన్న కాలం 1000 సంవత్సరాలు అయితే ఇక దావీదుకు మనకు ఉన్న మధ్య కాల పరిణితి స్థితి ఎంత అంటే 2600 సంవత్సరాలు, 2600 years.
ఈ కాల వ్యవధిలో ఇంతకాలం కూడా ఆనాడు యోసేపును దినదినము శోధించిన వాడు, దావీదును శోధించి పడగొట్టినవాడు, ఈరోజు నిన్ను నన్ను కూడా శోధించటానికి మనకు ప్రయత్నిస్తున్నాడు. అనేకులను ఆ విధంగానే ఓడించాలని వాడి ప్రయత్న దినదినము వాడు చేస్తున్న నిత్య ప్రణాళిక బద్ధమైన స్థితిని గ్రహించి ప్రభు వాక్యాన్ని గైకొనటానికి నిర్ణయించమని జ్ఞాపకం చేస్తున్నాడు. సాతాను ఓడినా కూడా వాడి ప్రయత్నం మానడు. సాతాను చితకతోకబడినా వాడి యొక్క తోకలో ప్రాణం ఉన్నట్టుగానే కనపడుతుంది. వాడు తోక మీద కూడా లేచి ఆడుతున్నాడు. వాడి యొక్క యత్న ప్రయత్నాన్ని కనపరుస్తుంది. కనుక విశ్వాసి మన జీవితాలు ఎంత దినాల్లో కాపాడుకోబద్దులమై ఉన్నాం. మన జాగ్రత్త వహించి ఆత్మీయ జీవితాల్లో నిలబెట్టుకొని ప్రభుకున్న సాక్షులుగా వర్ధిల్లవలసిన ఆధిక్యత ఉందనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాం. యోసేపు ఆయన యొక్క విజయ రహస్య శోధనలు జయించిన విజయ రహస్యాలు 7 ఉన్నాయి. స్పష్టంగా క్లుప్తంగా వేగంగా మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అతడు అనగా యోసేపు పాపానికి ఒప్పుకోలేదు అని మాట రాయబడుతుంది. ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా. ఆయన ఒప్పుకోలేదు. అయితే కృష్ణ దేవుళ్ళారా, కొంతమంది విశ్వాసులు వాళ్ళు ఉన్నారు. మనకు చాలా మంది భక్తులుగా ఉన్నవాళ్ళు, విరోచితమైన సైనికులు, ఆ యొక్క విశ్వాసులైన వాళ్ళు మనకు బైబిల్ కనపడతారు. అందరు నేను చెప్పను, కానీ ఇద్దరిని మాత్రం మీకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తాను. ఈయన పాపానికి ఒప్పుకోలేదు, కానీ పాపమును చేయటానికి ఒప్పుకొని వాళ్ళు ఇద్దరు మీకు చూపిస్తారు. ఒకరు ఆయన ఆఖాను యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో మనం చూస్తే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఈ ఆఖాను జీవితం కనపడుతుంది. ఈ దేవుడిని యెహోవా సెలవిచ్చాడు, యెరికోలో ఏది కూడా మీరు తాకకూడదు, ఏది కూడా మీరు తీసుకోకూడదు, ప్రతి దానిని మీరు నాశనం చేయాలి, దహించేయాలి. షినారు వస్త్రము బంగారు కమ్మి ఆయన చూశాడు. చూసిన దానిని ఆశించి కొని తెచ్చుకుని దాచుకుని చచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆకాను అకాల మరణం నొందటానికి, ఆ తర్వాత ఆకోరు లోయలో ఆకాను సంతతి అంతటిని విసిరవేసి రాళ్ళ దిబ్బగా వేసి సమాధి చేయబడింది. పాపం వల్ల జీతం మరణం. అయితే యోసేపు అట్టి స్థితి నుంచి జయం కలిగి జయ జీవితాన్ని కలిగి జీవించాడు. హల్లెలూయా. నీ జీవితంలో విశ్వాస యాత్రలో నమ్మకమైన సాక్షిగా నిలవటానికి ప్రయత్నించు. చూసి ఆశించి కోరి కొని తెచ్చుకోవటం దౌర్భాగ్యం. అలాంటి స్థితిలో ఉంటే ఈరోజు నీ జీవితాన్ని మలచుకో ప్రభుత్వ సాక్షిగా. రెండో వాళ్ళు ఆదికాండం అపోస్తలుల కార్యగ్రంథం 5వ అధ్యాయం సప్పీరా అనే 2 దంపతులు కనపడతారు. వీళ్ళు కూడా ధనాన్ని ఆశించి కోరి దాచుకోవటం ద్వారా మరి జీవితం వారు చెప్పిన అబద్ధపు సత్యాన్ని దాచటం ద్వారా, దేవుని సన్నిధానంలో అబద్ధం ఆడుట ద్వారా, అబద్ధముతో వాళ్ళు బ్రతుకుట ద్వారా, దాచుకుట ద్వారా వారికి జీవితంలో మరణం సంప్రాప్తించింది అనే సత్యం. ఇద్దరు ఏక సమయం అనగా వారిద్దరు గంట సమయంలోనే వాళ్ళు మరణించినట్లుగా లేఖనంలో జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఈ జీవితం మన జీవితాలకు గొప్ప, ఈ విషయం మన జీవితాలకు గొప్ప పాఠంగా ఉంది అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోసేపు అయితే అతడు పాపమునకు ఒప్పుకొనక దేవుని కొరకు ఎంత మాదిరిలో ఆలోచించమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత రెండోదిగా చూడండి, యోసేపు పాపమును జయించిన విజయ రహస్యం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, నీవు అతని భార్యనైనను నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపు ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం. ఇది పాపం అన్నది బహు ఘోరమైన దుష్కార్యం. కనుక దేవుని దృష్టికి ఇటు దుష్కార్యము నేను చెయ్యను, ఇటు దుష్కార్యమును నేను చెయ్యను. అయితే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం చూడండి. 11:27 2వ సమూయేలు గ్రంథం 11:27. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య, అతనికి ఒక కుమారుడి కనెను.
చూడండి ఎంత వ్యత్యాసమో చూడండి. ఇటు దుష్కార్యమును చేయటానికి, దుర్మార్గపు పని చేయటానికి దావీదు సాహసిస్తున్నాడు, కానీ యోసేపు దూరం చేస్తున్నాడు. అట్టి విషయ వివరణకు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇది దేవుని దృష్టికి దుష్కార్యము అని మాట కనుక పాపము అది దుష్కార్యము, అది ఘోరమైన దుష్కార్యము. ఈ సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తాం. అయితే ఈ అంధకార సంబంధ స్థితిగతుల్లో పోరాడుతున్న మనము ఆత్మీయ పోరాటం చేస్తూ సాతానును ఎదురిస్తూ విరోచితమైన వీరులుగా, సైన్యాది బలం కలిగిన సాక్షులుగా, దేవుని సన్నిధావర్తనమైనటువంటి విశ్వాసులుగా నిలదొక్కుని నడుస్తున్న మన జీవితాల్లో ఇప్పుడు కనబడుతున్న విషయం ఏంటంటే ఇది ఫ్యాషన్. ఎందుకంటే చూడండి, నవేడేస్ దీన్ని ఎలాగో పిలుస్తూ ఉన్నారంటే డేటింగ్ అంటున్నారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి, ఎంత దౌర్భాగ్యం. ఇది దేవుని దృష్టికి దుష్కార్యము, దేవునికి విరోధములో ఘోరమైన దుష్కార్యము. అయితే ఇట్టి విషయాన్ని ఆనాడు యోసేపు జయించాడు. ఈనాడు యవనస్తులను చూస్తే ఘోరమైన దుష్కార్యానికి దిగజారిపోతున్నారు. పాశ్చాత్య దేశాలే కాదు, నేడు నవీన మన సోకాళ్ళు మెగా సిటీస్లు కూడా ఇలాంటి పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతిని కొన్ని తెచ్చుకొని భ్రష్టత్వానికి దిగజారిపోతూ సౌశీల్యతను దిగజార్చుకుని గుణ సౌశీల్యతను విసర్జించి భ్రష్టత్వపు మనసుకు దిగజారిపోతున్న దుస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచన చేయండి. దావీదు అట్టి దుష్కార్యం చేశాడు. ఈనాటి నవీన యుగం ప్రస్తుత ప్రపంచానికి ఇది ఫ్యాషన్గా కనపడుతుంది, కానీ అది నీ జీవితాన్ని హరించి వేసేది, నీ జీవితాన్ని పాతాళానికి దిగజార్చే దుష్కార్యాన్ని మరవద్దు అనే మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇక మూడోదిగా యోసేపు విజయ రహస్యం ఏంటి అంటే ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చూడండి. 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపు ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా తన యజమానునికి పట్ల యోసేపు ఎంత నమ్మకమును కృతజ్ఞత భావమును కలిగి ఉన్నాడు. యజమానుడి యొక్క భార్య అయిన యజమానురాలే ఈ మాట అవకాశం దొరికిన వాటి సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించాలి. కానీ తన యజమాని పట్ల నమ్మకత్వాన్ని, తన యజమాని పట్ల అందుకనే గర్జించాడు, గద్దించాడు. నేను ఎలా చేస్తాను? యోసేపులో ఉన్న గుణ సౌశీల్యత ఎంత విలువైనదో ఆలోచించలో నమ్మకమైన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన చాలు, కొంచెములో నమ్మకం, విస్తారమైన వాటి యందు నేను అధికారి గలుగుతాడనే సత్యాన్ని మరవద్దు అని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంచెములో చాలు నమ్మకం, కొంచెములో నమ్మకంగా ఉంటే చాలు విశ్వాసంగా. నమ్మకమైన మంచి దాసురాలని ఈ నమ్మకము అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తుంది. యోసేపు అట్టి సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఘోరమైన శోధనకు గురవుతున్న సమయాల్లో దేవుని కొరకు ఇంత నిర్భయంగా నిశ్చలంగా నిలిచి ఇట్టి ఉన్నతమైన సత్యాన్ని ఆలోచించమని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక నాలుగోదిగా యోసేపు జయ రహస్యం. ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనం చూడండి. 39:10. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో క్షీణించుటకైనను. ప్రతి దినము ఆమె మాట్లాడుతుంది, ప్రతి దినము ఆమె శోధిస్తుంది. అయితే ఆమె మాట వినినవాడు కాదు. కానీ హవ్వ ఆ సర్పపు మాటను వినుట వలన అయ్యో ఘోరమైన పరిస్థితి ఈనాడు ప్రపంచానికి దిగజార్చిన దుస్థితి. ఆదిమ తల్లి అవ్వ ఆ సర్పము మాటను వినుట ద్వారా, చూడండి ఒకసారి ఎంత మంచిగా రాయబడిందో ఆ మాట. ఆదికాండం 3వ అధ్యాయం
ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం మధ్య భాగం. స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకుంటున్నట్లు వాటిని ముట్టకూడదని చెప్పనని. ఇన్ని మాటలు అవసరమా? నీకు సత్యం తెలియచేయబడింది, సత్య వివరణను కలిగి ఉన్నావు, జ్ఞానమును ఎరిగి ఉన్నావు. ఇక వద్దు అన్న దాన్ని గురించిన ఆలోచన ఈ సర్పముతో నువ్వు చేయాల్సిన పని ఏంటి? హవ్వ ఇంగిలి పండు తినిపించింది ఈ యొక్క ఆదాము. కనుక వాళ్ళు ఆ ఏదెన్ నుంచి తరిమి మనం వెళ్ళగొట్టబడ్డారు. సత్యాన్ని గ్రహించి జ్ఞాపకం చేస్తాం. అయితే మాట ప్రతి దినము మాట్లాడుతుంది, ప్రతి దినము వినటము మానండి. ఆయన వినటం లేదు, అది పతనమే. సాతాను మాట విన్నావా, అది నీకు పతనమే. జాగ్రత్త గమనించండి. ప్రతి కొంతమంది సెల్ఫీ తీసుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మందిని చూస్తుంటే దిగులు అనిపిస్తుంది, వేదన అనిపిస్తుంది. బుద్ధి లేని పని చేస్తున్నారని ఆవేదన, ఆక్రోషం వస్తుంది. క్రీస్తునకు దేవుని బిడ్డలారా, స్పష్టతమైన సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కాలమునకు ముందుగా నీవే ఎలా చనిపోతుంది. సర్పము సాతాను నిన్ను మరణాంశుల వరకు తీసుకెళ్తుంది. మరణాంశుల వరకు తీసుకెళ్ళి అక్కడ కూడా నీకు చెప్పేది ఏంటంటే, నిన్ను నెట్టదు, నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేయదు, నిన్ను శోధిస్తూనే ఉంటుంది. నిన్ను శోధన గురించి నువ్వు చావు అని చెప్తూనే ఉంటుంది. కనుక అక్కడ ప్రభు కూడా మాట్లాడుతున్నాడు, అలాంటిది చేయదు. నువ్వు వింటే పతనం అవుతావు. ఏమన్నా నేను గుర్తరలేదని ఒక నడవాలి, వాక్య విధేయతను కలిగి జీవించాలి అనే  తాను చూసుకునేవాడు. ఇంకా వేరే పని చేయటానికి అని అడిగిన అది మంది పనులు చూడటానికి ప్రయత్నం చేస్తుంటారు. పని కట్టుకొని పౌలు మంచి మాట అంటాడు, మసలము ముచ్చట్లు మానేసి ఆయనతో ఇంట తిరిగి కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత బట్టి ఇంటి తలుపు దట్టి ఊసే చెప్పమ్మా ఇంటింటి ఊసు చెప్పడానికి వెళ్తామంటే నీ ఊసు నీవు చెప్పాలి. ప్రయత్నం చేయాలని సత్యం జ్ఞానం. పరుల జోలికి వెళ్ళక పరులు ఆశీర్వాదమైన కార్యం. కొంతమంది సేవకులు కూడా పక్క వాళ్ళ మినిస్ట్రీలో ఇచ్చిన ఆధిక్యతలో, దేవుడు నీకు ఇచ్చిన పనిలో నీవు నమ్మకమైన నిలబెట్టాడు. అక్కడ నీ పనులు వచ్చాయి. ప్రతిదీ నేనువే కాదు, ప్రతి చోట నేనువే నడిపించలేదు. నిన్ను ఎక్కడ నిలబెట్టాడో అక్కడ నువ్వు ఘనత చేసిన పనిలో అతడు నిమగ్నమై ఉన్నాడు. తన పనిని తాను చేసుకున్నాడు. పరుల జోలికి వెళ్ళేవాడు కాదు. మన ఆత్మీయ జీవితాన్ని ఆ రీతిగా మనం కలిగి ఉండాలని సత్యాన్ని జ్ఞాపకిస్తాం. దావీదు పరుడి
ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో క్షేణింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి అతడు పారిపోయినవాడు. పాపము నుంచి, పాడు పని నుంచి పాడైపోకుండా పారిపోవటం మేలు. అందుకని తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో పౌలు మాట్లాడాడు, యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో అంటాడు. నిన్ను దిగజార్చేది, నిన్ను పతనం చేసేది, నిన్ను అధోగతి పాలు చేసేది, నీ పాతాళ వశం చేసే ఈ యవనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా పారిపో. దేవుని వాక్యానుగుణంగా జీవితాన్ని కలిగి ఉండి పతనాస్థితికి దిగజార్చే ఇట్టి ఆ యొక్క పాపపు స్థితి నుంచి, పాపేచ్ఛల నుంచి, యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపోమని వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది. యోసేపు తన యవనుడిగా ఉన్న అట్టి అవకాశము అందిపుచ్చుకుని వచ్చిన పారిపోయిన వాడు యోసేపు అనే సత్యాన్ని గ్రహించుకుని జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ప్రయోజనకరమైన వాడిగా నిలిచిన వాడు యోసేపు అనే సత్యాన్ని గ్రహించుకుని జ్ఞాపకం చేస్తుంది. చివరిగా 7వది యోసేపులోని జయ జీవితం 39వ అధ్యాయం 12వ వచనంలో రాయబడుతుంది. పాపపు ఆశలను అతడు చంపేశాడు, ప్రభువు కొరకు నిలిచిన వాడు యోసేపు అనే మాట జ్ఞాపకం చేస్తుంది. తన పాపలు ఆశలను రేకెత్తిస్తున్న ఆ స్థితులను అతడు తనలోనే చంపేసుకుని అక్కడి నుంచి వెలుపలికి వచ్చేసిన వాడు. తన పై వస్త్రాన్ని వదిలేశాడు, అక్కడి నుంచి అతడు పారిపోయాడు, వెళ్ళిపోయాడు. కనుక గెలిచాడు కనుక నీ యవనేచ్ఛల నుంచి నువ్వు నిశ్చితంగా నువ్వు పారిపో. అట్టి ఆధిక్యత జీవితం నువ్వు కలిగి ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. దేవుని కొరకు ఆశాకిరణంగా నిలవాలి అని అంటే దేవుని సన్నిధానంలో ఇట్టి పాపేచ్ఛల నుంచి నువ్వు పారిపోవాలి. కనుక అట్టి ఆధిక్యతను కలిగి ఉంటావు, నేర్చుకోమని జ్ఞాపకం చేస్తున్నాం. ఇక దావీదు జీవితంలో పతనానికి కలిగిన 7 కారణాలు మనం వేగంగా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధములకు బయలుదేరి సమయమున దావీదు యోబాబును అతని వారిని యుద్ధానికి వెళ్ళవలసిన వాడు ఆగిపోయాడు. భీకరమైన యుద్ధం జరుగుతుంది అమోనీయులతో. వీళ్ళు ఈ సిరియన్లు కూడా కలిశారు. ఈ సిరియన్లు కూడా కలిసిన వాళ్ళు ఆ సిరియా రాజు, అమోనీయుల రాజు, ఇక వీళ్ళందరూ కలిసి సాయం చేసుకుని ఒకరినొకరు జీతకాలను తెప్పించుకుని అమోనీయులు యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ సాగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాలన్నింటిలో కూడా ఈ జయం పొందుకుంటున్న ఇశ్రాయేలును చూసుకొని సంతోషపడుతూ దావీదు యుద్ధానికి వెళ్ళకుండా, రాజుగా ఉండి కూడా యుద్ధానికి వెళ్ళకుండా ఆయన నిలిచిపోయినవాడు, ఆగిపోయినవాడు దావీదు. క్రీస్తునందు ప్రజలు బిడ్డలారా, దేవుని కొరకైన సాక్షిగా, విశ్వాసగా, విరోచితమైన పోరాటం చేయవలసిన నీవు ఆగిపోకూడదు. కొంతమంది చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. మేము విశ్వాసిగా, మేము పరిశుద్ధులుగా ప్రభుని అంగీకరించిన తొలి దినాల్లో అంటూ చెప్తూ మొదలు పెడతారు. అప్పుడు మేము ఫైర్ అంటారు, అగ్నిలా మండేవాళ్ళం, అగ్నిలా వెలుగొందేవాళ్ళం, అగ్నిలా మండుచు దీపంలో ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు ఏమైంది? ఆగిపోయావే. ఆగిపోతే ఆరిపోతావు. అటు స్థితికి నువ్వు దిగజారిపోకుండా దేవుని కొరకైన సాక్షిగా నువ్వు సాగిపోవాలి. ఓ విశ్వాసి, నువ్వు ఆగిపోక సాగిపోవాలి. దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన వాడు ఆగిపోయాడు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంపు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచూ సుఖంగా ఉన్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు. పర్లేదు, ఎందుకంటే అలా పెద్ద ఆత్మీయ సత్యాలు ఏమి మనకు దొరకవు. ఈయన సుఖంగా ఉన్నాడు, విశ్రాంతిని తీసుకుంటున్నాడు, సోమరిగా కనపడుతున్నాడు. ఏంటి ఆ టైం? వాట్ ఈస్ ద టైం? అది యుద్ధ సమయం. యుద్ధ సమయంలో యుద్ధ ప్రావీణ్యతల గురించిన, యుద్ధ ప్రణాళికల గురించిన, యుద్ధ యోచనల గురించిన ఆ యొక్క కార్యాలు నెరవేర్చే ఆధిక్యతలో రాజు ఉండాలి. గమనించి చూడండి, ఇప్పుడు కరోనా సమయం చాలా భీకరంగా ఈ COVID-19 జరుగుతోంది. అయితే దీంట్లో మన నాయకులు నిద్రపోతే అలసటగా తీర్చుకుంటుందని నిద్రపోయి వాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి వాళ్ళు కనపడితే మనం ఏమంటాం? ఏం జరుగుతుంది? వాళ్ళు పడినట్టుంది, వాళ్ళు ఉన్నారేంటి, ఇటు సోమరిలా కనపడుతున్నారని అనవచ్చు కదా. అని మన నాయకులు అలాగ లేరు. నిజమే, దేవుడికి స్తోత్రం. చాలా కష్టపడుతున్నారు, రాత్రింబగళ్ళు మెలకువగా ఉండి
ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి ఒక సంగతులను విశాలంగా వాళ్ళు అధ్యయనం చేస్తూ పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సున్నితంగా ప్రతి విషయాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు బట్టి ఎలాంటి విరోధాలు, విభేదాలు, విచ్ఛిన్నత స్థితిగతులు నెలకొల్పబడతాయో అని చాలా జాగ్రత్తగా మనస్తత్వాలను అధ్యయనం చేస్తూ వాళ్ళను నిమ్మలపరుస్తూ ప్రతి విషయాన్ని చూస్తున్నారు. అది చేయాల్సిన పని. దావీదు ఏం చేస్తున్నాడు? నెమ్మలంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు, సోమరిగా ఉండిపోయాడు. చూడండి పతనానికి ఎన్ని మెట్లు వస్తున్నాయి చూడండి. ఇక రెండవ వచనం వాడు రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయినట్టు చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్లై ఒక దూతను పంపాడు. ఈయన ఏం చేస్తున్నాడు? కళ్ళు మూసుకోవాల్సిన వాడు కళ్ళప్ప నుంచి చూస్తున్నాడు. కళ్ళు మూసుకోవాల్సిన వాడు కళ్ళప్ప నుంచి చూస్తున్నాడు. రాజు అంతఃపురం పక్కనే, ఆ అంతఃపురానికి అంచున ఈ ఉరియా, సైనికుడైన ఉరియా భార్య ఆ యొక్క ఇల్లు ఉంది. ఆ యొక్క ఇంట్లో సాయంకాలం వేళ స్నానం చేస్తుంది. ఈయన మధ్య మీద విహారం చేస్తున్న ఆయన చూసినప్పుడు కళ్ళు తిప్పుకోవాల్సిన వాడు, అక్కడి నుంచి వెళ్ళిపోవలసిన వాడు, ఆయన కళ్ళు మూసుకోవాల్సిన వాడు, వివేచన కలిగిన వాడు, పెళ్ళైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, ఆ దేశానికి రాజు అయిన వాడు, విఘ్నతతో ప్రదర్శించవలసిన వాడు. 17 సంవత్సరాల వయసు వాడే ముఖం తిప్పుకొని పారిపోతుంటే ఇంత విఘ్నత కలిగిన, జ్ఞాని కలిగిన, వివేకి అయిన, బహువివేకి అయిన దావీదు కళ్ళప్పగించి చూస్తున్న స్థితి ఆలోచించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈనాటికి కూడా విశ్వాసులను చెప్పుకుంటున్నారు, కానీ మన జీవిత ఆంతర్యాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. పాపం మానని కనులు ఇంకా కలవేమో. తిమోతికి రాసిన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పాపము మానని పాపం మానలేని కనులు గలవారు, అస్థిరులైన వారి మనస్సులను మరుకల్పు, లోకత్వము, ఇట్టి సాధన స్థితి గురించి వాక్యం రాయబడుతుంది. పాపము మానని క్రీస్తులను పరిశుద్ధులుగా మలచబడ్డం, ప్రభరక్తంలో కడగబడ్డం, ప్రముఖులను సాక్షులుగా తీర్మానం చేసుకున్నాం, సమర్పణ హృదయంతో ప్రభువుకి చూస్తున్నాం, పైన వాటిని వెతుకుతున్నాం, అక్కడి నుంచి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. మరి మన కళ్ళు ఎలా ఉన్నాయి? పాపం చూసి కళ్ళు ఆగుతున్నాయా? పాపం చూసి మనం ముఖం తిప్పగలుగుతున్నాం? పాపం చూసి మనం దూరం అయిపోగలుగుతున్నామా? లేక దావీదులో ఆలోచించమని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మన జీవితాలను మార్చుకోవటానికి ఒక నిదర్శనం, పతనం కాకుండా ప్రభువులు నిలవటానికి ఒక గొప్ప ఆధిక్యత, సత్యం, మన సత్యాన్ని గ్రహించుకుని జ్ఞాపకం చేస్తాం. 11వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఆమె బహు సౌందర్యవతి అయినట్టు చూచి దావీదు దాని సమాచారం. ఆమె సౌందర్యానికి పడిపోయాడు. క్రీస్తును ప్రజలు బిడ్డలారా, యోగ గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. యోగు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో యోగు తీర్మానం, యోగు కలిగి ఉన్నటువంటి విలువైన తీర్మానం, ఆదర్శప్రాయమైన సత్యం, విశ్వాస జీవితానికి, యథార్థపరుడైన, ప్రార్థనాపరుడైన సాక్షికి ఈ యొక్క మాటలు ఆదర్శప్రాయం. చదువు. నేను నా కన్నులతో నిబంధన చేసుకొనుచున్నాను. కన్యకను నేను ఎలాగూ చూచెదను. ఈ నిబంధన చూడటం కాదు, గుడ్లప్పగించి గుడ్డలు మింగుతూ చూడటం కాదు. దేవుని కొరకైన భక్తులమై ఉన్న మన సత్యాన్ని గ్రహించమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 11వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయినట్టు చూచి ఆమె గురించి సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపాను. ఆమె సౌందర్యానికి పడిపోవటమే కాకుండా, ఆమె స్నానం చేస్తుంటే చూడటమే కాకుండా, ఆమెను గురించిన సమాచారం కావాలని ఆశపడుతున్నాడు. ఎంత దౌర్భాగ్యం! పాపము త్వరపెడుతుంది, పాపము నిత్య ప్రయత్నం చేస్తుంది, పాపమును దిగజార్చడానికి, దావీదును కూలదోసి పడదోసి అట్టహాసం చేయటానికి ఎంతగా విర్రవేగుతూ పతనావస్థకు దిగజార్చడానికి ప్రయత్నిస్తుందో చూడండి.
స్నానం చేస్తున్న ఆమెను చూశాడు, సౌందర్యవంతిగా తలపోసుకున్నాడు, ఆమెను గురించిన సమాచారం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎంత పతనాస్థితికి దిగజారిపోతుందో ఆలోచించమని జ్ఞాపకం చేస్తాం. పాపకు ప్రోత్సాహం ఎంతగా ఉంటుందో చిన్న పాపమే కదా, చిన్న విషయమే కదా, చిన్నదే కదా అని అనుకుంటున్నాం. అది పెద్దదిగా మారి నీ జీవితాన్ని హరించేస్తుంది, నీ జీవితాన్ని కబలించేస్తుంది, నిన్ను పతనావస్థకు దిగజారుస్తుంది పాపం. అందుకు నిదర్శనం దావీదు. దావీదు నీ జీవితంలో కించపరిచే స్థితిలో లేడు. ఆయన మహా గొప్ప దేవుని కొరిగిన సాక్షి, దేవునికి ఇష్టడైన మనిషి. చిన్న ఈ డాగు మచ్చ అని జీవితంలో చెరిగిపోనిదిగా ఉంది. అది అసత్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనలో అట్టి మచ్చ, డాగు, కలంకమైన మరదైనను అటు దుష్కార్యమైన జరగకుండా ఉండటానికి ఈ అంధకార సంబంధమైన స్థితిగతుల్లో పోరాడుతున్న ఈ దుష్ట కాలంలో మనకు దృష్టాంతంగా ప్రభు మన కొరకు నిలబెట్టాడు. మనకు దావీదు జీవితంలో జరిగిన ఈ శ్రేష్టమైన సత్యం, ఆయన పతనానికి కారణం. ఇక 6వ చూడండి 11:3. భార్య అయిన బత్షెబ అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు ఆమెతో శయనించి. గద్దింపును లక్ష్య పెట్టలేదు, పొరుగు అని భార్యని ఆశింపకుండా మానలేదు. దేవుని వాక్యపు గద్దింపు ఉంది. దేవుని వాక్యపు గద్దింపును అతడు మీరిన వాడు, ఆజ్ఞను మీరి చేసిన దుష్కార్యపు స్థితి. దేవుని గ్రంథంలో దావీదు ఎరిగిన వాడే. అనేకమైన హెచ్చరికలు ఉన్నాయి, దైవాజ్ఞ ఉంది, అనేక సత్యాలు. నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదు. ఈ పొరుగు అని భార్యనైనను, ఎద్దునైనను, గాడిదైనను, మరి ఎట్టిదైనా ఆశించకూడదు. పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదు. సత్యం తెలిసినప్పుడు ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు. లక్ష్య పెట్టిన స్థితికి దిగజారిపోయిన దావీదు అన్ని పెడచోన పెట్టి పాపపు స్థితికి దిగజారి 11:4. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని ఆమెతో పాపము చేసిన వాడు. ఇలాంటి వాళ్ళని దేవుడు వదిలేస్తాడా? రాజు కదా, దేవునికి ఇష్టడు కదా, వదిలేస్తాడేమో నువ్వు అనుకోవద్దు. చూడండి ఒకసారి లేవియ గ్రంథం, లేవియ కాండం 10వ ఈ మాటలు స్పష్టంగా రాయబడుతున్నాయి. లేవియ కాండం 20:10. లేవియ కాండం 20:10. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఇంటికి కిటికీలు అంచుకుంటే ఎగుతూ వస్తుంది, తప్పకుండా ప్రవేశిస్తుంది. క్రీస్తు బిడ్డలారా, ఇట్టి స్థితిని స్థితిగతి ఈ 11వ అధ్యాయం 4 విషయాలు. యోసేపు పవిత్రతను కాపాడుకున్నాడు. బిడ్డలారా, యోసేపు పవిత్రతను కాపాడుకున్నాడు. ఆ యొక్క యవనస్తుడైన యోసేపు, దావీదు పవిత్రతను పోగొట్టుకున్నాడు. అంతే తేడా. యోసేపు తన పవిత్రతను కాపాడుకోవటానికి ప్రయత్నించాడు. దావీదు తన పవిత్రతను పోగొట్టుకోవటానికి పరితపించాడు. ఆలోచించమని జ్ఞాపకం చేస్తాం. యోసేపు తన పై వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, అయితే తన శీలాన్ని కాపాడుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి వ్యత్యాసం. యోసేపు తన పై వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, అయితే తన శీలాన్ని కాపాడుకున్నాడు. దావీదు తన ఉన్నతమైన హోదాను పోగొట్టుకున్నాడు. ఈ స్థితి ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఉన్నతమైన హోదా, రాజుగా, చక్రవర్తిగా, రాజ్యాధికారం ఏలే ఆధిక్యతను ఆయన కోల్పోయి పారిపోవాల్సి వచ్చింది. యోసేపు తన పవిత్రతను కాపాడుకుని మూల్యం చెల్లించాడు. దావీదు తన పవిత్రను కాపాడుకోవటం వలన తన మూల్యతను చెల్లించవలసి వచ్చింది. సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాడు. యోసేపు తన పవిత్రతను కాపాడుకోవటానికి మూల్యం చెల్లించాడు. తన విలువైన సమయం 2 సంవత్సరాలు he was in jail. 2 సంవత్సరాలు అకారణంగా నిందలు మోస్తూ జైల్లో ఉండిపోయినవాడు. తన పవిత్రత శీలాన్ని కాపాడుకోవటానికి మూల్యం చెల్లించాడు. దావీదు తన పవిత్రతను కాపాడుకోనందుకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కయ్యను అన్నాడు ఆయన స్థితిని గురించి, తన దోషశక్తిని గురించి అంటాడు. ఆదికాండం
4వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నేను నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది. చేశాడు, అక్కడ మర్డర్ చేశాడు. He was the first murderer in this world. He was the first murderer. అంటున్నాడు, దేవుడు ఇచ్చిన శిక్ష స్థితిగతిని చూసి అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటాడు. సరే, క్రీస్తు దేవుని బిడ్డలారా, అందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎంత నిలవాల్సి వస్తుంది. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ప్రతి వాడును, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ప్రతి వాడు తను పొందినటువంటి తన తన కార్యాలను బట్టి అతడు ఈ క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట నిలవాల్సి వస్తుంది అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాం. కనుకనే ఆయన సిద్ధపరచిన జీతం మన క్రియలను బట్టి మనము పొందుకుంటాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ప్రతి వాని ఫలాన్ని, జీతాన్ని ఆయన తన యుద్ధం ఉంచుకున్నాడు. కనుక ఆ జీతం మనకి ఇస్తాడు క్రియాఫలంగా. జాగ్రత్త వహించు, నీ జీతాన్ని జాగ్రత్తగా కాపాడు, నీ పవిత్రతను కాపాడుకోవటానికి నిర్ణయించమని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు యోసేపును హెచ్చించాడు. ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం ప్రకారం. అయితే దేవుడు దావీదును తగ్గించాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మరి 18వ వచనం కూడా చూస్తే ఆయన దేవుడు దావీదును తగ్గించాడు. దేవుడు యోసేపును ఘనపరిచాడు. 41వ అధ్యాయం ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం ప్రకారం దేవుడు దావీదును ఘనపరిచాడు. ఇక్కడ దేవుడు దావీదును తగ్గించాడు, అవమానపరిచాడు. ఇక్కడ దేవుడు యోసేపును సింహాసనం ఎక్కించాడు. ఆదికాండం 41వ అధ్యాయం 43వ వచనం ప్రకారం దేవుడు దావీదును సింహాసనం నుంచి తీర్చాడు. ఇక్కడ యోసేపుకు దేవుడు తన బిడ్డలను అనుగ్రహించాడు. దేవుడు యోసేపుకు బిడ్డలను అనుగ్రహించాడు. ఆదికాండం 41వ అధ్యాయం 51, 52 వచనాలు. అయితే ఇక్కడ దావీదు తన బిడ్డను చంపాడు. ఒకరికొకడు చంపుకునే పరిస్థితికి దిగజారిన దుస్థితి దావీదు కుటుంబంలో ఏర్పడింది. ఎంత వ్యత్యాసం! పాపమును జయించటం వలన కలిగే ఆధిక్యత, ప్రాధాన్యత, విలువలు ఎంత గొప్పవో ఆలోచించు విశ్వాసి. జీవితం ఎంత గొప్పదో! ఓ విశ్వాసి, నీ వాక్యం ఎంత గొప్పది! నిన్ను నువ్వు కాపాడుకుంటే, నీ పవిత్రతను కాపాడుకోగలిగితే, నీ విశ్వాసాలను కాపాడుకోగలిగితే, నీ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, నీ భాగ్యము ఎంత గొప్పదో ఆలోచించు. అయితే పడిన వ్యక్తికి దేవుడు లేచుటకు ఎంతైనా అవకాశం ఇవ్వగలడు. దేవుడు మహాదయాళుడు, ఆయన క్షమించ సిద్ధ మనసు గలవాడని కీర్తనల గ్రంథం 86వ కీర్తన 5వ చరణంలో రాయబడుతుంది. ఆయన ఎలాంటి వాడినైనా కూడా తిరిగి లేవటానికి ఆయన ఎంతైనా అవకాశం ఇస్తాడు. ప్రభు దయాళుడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. కీర్తన గ్రంథం 130వ కీర్తన 4వ చరణం అంటాడు, యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? దావీదు అంటున్నమాట. అయితే ఆ మాట చూడండి, ఆ కీర్తన గ్రంథం 32వ కీర్తన 5వ చరణంలో, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందునను కొంటిని. దోషాన్ని కప్పుకోక దేవుని ఒప్పుకొనిన దావీదు మనకు కనపడుతున్న స్థితి. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను అంటూ కీర్తన గ్రంథం 51వ కీర్తన 4వ చరణంలో చెప్పబడుతున్నమాట. అయితే దేవుడు దేవుని సన్నిధిలో దావీదు తన సమస్త దోషములను, పాపములను పరిపూర్ణమైన పశ్చాత్తాప మనస్థితితో పరిపూర్ణ దావీదును క్షమించాడు. దేవుడు దావీదును క్షమించాడు. అంతేకాదు, ఆయన జీవితంలో అతను పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు అతనికి తిరిగి ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18, 19 వచనాల్లో దేవుడు దావీదుకు సమస్తమును మళ్ళీ ఇచ్చినట్టుగా దేవుని యొక్క సన్నిధిలో దావీదుకు తన బిడ్డలను, సింహాసనమును, రాజ్యమును పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు దావీదును అనుగ్రహించిన ఆధిక్యత ఎంత విలువైనదో ఆలోచించమని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోతివో ఆ స్థితిని నువ్వు కొడుతిరిగి నువ్వు నిలవగలిగితే దేవుడు నీకు సహాయకుడు. దేవుడు నిన్ను నిలబెట్టి స్థిరపరిచి, బలపరిచి వర్ధిల్లింప చేయగలిగిన వాడు. చూడండి,
దావీదు జీవితంలో ఆయన సమస్తమును ఆయన ఇచ్చినవాడు. చూడండి 30వ అధ్యాయం 18వ వచనం, కుమారులేమి కుమార్తెలేమి దేవుడు దోపుడు సౌమ్యమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతట్లో కొద్దివేమి గొప్పవేమి ఏది తక్కువ కాకుండా దావీదుకు సమస్తమును రక్షించిన సమస్తము ఆయన పొందుకునే వాడిగా ఉంటున్నాడు. కనుక నీ దేవుని యొక్క సన్నిధానంలో నీవు ప్రభు యొక్క పాదశలో నీ పాపమును కప్పుకోక ఒప్పుకొని పశ్చాత్తాపంతో నువ్వు దావీదు వలె నిలవగలిగితే దేవుడు నీ దోషములన్నీ క్షమించి నీ పాపములన్నిటినీ క్షమించి నీ సకల దుర్నీతిని ఆయన శుద్ధీకరించి పవిత్రునిగా పరిశుద్ధునిగా నువ్వు నిలబెట్టగలిగిన శక్తి సంపన్నుడైన గొప్ప దేవుడు. నువ్వు ఈ స్థితిలో ఎక్కడ పడిపోయావో గుర్తెరుగు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ప్రభు నిన్ను క్షమిస్తాడు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపుగా నీకు ఘనతను ఇచ్చి ఆయన నిలబెట్టే గొప్ప దేవుడు. హల్లెలూయా. చదువుతున్నాడు యెషయా 61:7. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతలొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు నీకు అవుతున్నాడు. మనసులో పశ్చాత్తాపడు, పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గర యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాల ప్రకారం యేసు ప్రభు రక్తం ప్రతి పాపము నుండి నేను పవిత్రపరుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారం కాగా క్రీస్తు యేసునందున్నాడు ఏ శిక్ష విధి లేదు. ప్రభునందును ఉంటే, ప్రభునందును క్షమాపణ పొందుకుంటే, ప్రభునందును పశ్చాత్తాపడితే ప్రతి పాపముని కడగబడి పరిశుద్ధపడి మార్చబడి ప్రభుకు సాక్షిగా నువ్వు నిలుస్తావు. పరిశుద్ధమైన జీవితం పొందుకుంటావు. ప్రభుకు సాక్షిగా నువ్వు నిలుస్తూ ఎట్టి పాపమైన ఘోరమైన దుష్కార్యమైన దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థించగలిగితే, ఒప్పుకోలు నువ్వు చేయగలిగితే, సమర్పణ హృదయంతో నువ్వు నిలవగలిగితే పరిపూర్ణమైన పరిశుద్ధమైన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. రెట్టింపైన ఘనతను నీకు యోసేపులా అనుగ్రహిస్తాడు. అది కృప ఆశీర్వాదం దేవుడు నీ నా జీవితంలో కలిగింప చేయును కాక. కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట, రేపు ఉదయకాలం 12 గంటల నుంచి 12:30 దాకా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఆ యొక్క లింకులు మేము కూడా వస్తున్నాం. ఆ లింకులు మీరు కూడా రండి. చాలా సంతోషకరమైన ఆశీర్వాదమైన స్తుతి ఆరాధన చేస్తూ దేవుని వాక్యాన్ని పంచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. రాత్రి ఒకసారి నిన్ను పరిశుద్ధి చేసుకో, పరీక్షించుకో. ప్రభు వైపు చూడు. ప్రభు నీతో మాట్లాడినట్లయితే సమర్పణ హృదయంతో ప్రభు వైపు చూడు. ఈ రాత్రి మాటలు నీ జీవితం గురించి అయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకోలు చేయటానికి నిర్ణయించమని జ్ఞాపకం చేస్తున్నాను. సర్వాధికారి జీవాధిపతి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ రాత్రి మా ముందు వచ్చిన ఈ సత్యలేఖనాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిరాశని ద్వారా ప్రభా యేసేపు జీవితాన్ని, దావీదు జీవితాన్ని మాకు జ్ఞాపకం చేశారు. నా తండ్రి అవును ప్రభా, ఫలవంతమైన జీవితాన్ని, యథార్థత, పరిశుద్ధతను కలిగిన ఆయన, పాపానికి దూరంగా పారిపోగలిగిన అలాంటి ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని మేము కలిగి ఉండటకు కృప చూపండి దేవా. అవును తండ్రి, ఆధ్యాత్మిక పరిపూర్ణతలో మా జీవితాలను, కుటుంబాలను, సంఘాలను, సమాజాలను కట్టే సర్వాధికారిని మీరు కనుక నాయన, యేసేపు లాంటి గుణ సౌశీల్యతలు మేము కలిగిన ఆయన, యవనస్తులు ప్రత్యేకంగా వాక్యం వింటున్న మా ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసేపు లాంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మీ కొరకు ప్రయోజకులుగా వెలుగుని సౌభాగ్యతను మా బిడ్డలందరికీ దయచేయండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న యవనస్తురాలను, యవనస్తులు రక్షించండి. ఫలభరితమైనటువంటి పరిశుద్ధమైన జీవితాలను జీవించి కృపను దయచేయండి. పాపానికి దూరంగా పారిపోయే శ్రేష్ఠతను దయచేయండి. నాలో ప్రభా ఆయా ఉన్నటువంటి అంధకార క్రియలను లయపరిచిన అయా యేసేపు లాంటి జీవితాన్ని కలిగి అయా నా తండ్రి మీ పాదసన్నిధిలో వెలుగుని కృప ధన్యతను మీరు అనుగ్రహించి తద్వారా మీరు మహిమ పొందమని లైవ్ వీక్షకులు వీక్షిస్తున్న ప్రజలను కుటుంబాన్ని మీ దైవశాస్త్రాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సృష్టికర్త అయిన పరమ తండ్రి ప్రేమయు, మన రక్షణకర్త అయిన యేసయ్య కృపయు, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానము, సంతోషము, సన్నిధి చేరువుల మార్పు రాకడం ప్రవేశ ప్రతిని విశ్వాస సంఘమంతడిగిన సన్నిధి బిడల
వీక్షించిన మా బిడ్డలకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. రేపు సాయంకాలం 7:30 గంటలకు మళ్ళీ కలుద్దాం. వీలైతే 12 గంటలకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ లింక్లో మీరు కూడా రండి. మేము కూడా వస్తున్నాం. దేవుని స్తుతిద్దాం, ఆరాధించి మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించుగాక. తన క్షేమ స్థితిని అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి భద్రపరిచి తొట్టిల్లకుండా తన నిత్య కాపుదల సంరక్షణ క్షేమం మీకు మీ కుటుంబాలకు స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా.